ఆలూరు పట్టణ కేంద్రంలో పాత బస్టాండ్ చుట్టుపక్కల చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై పూలు పండ్లు వ్యాపారం నిర్వహిస్తున్నారు. బస్టాండ్ చుట్టూ ఈ చిరు వ్యాపారులు అధికం అవడంతో ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బస్సుల కోసం వెయిట్ చేయడానికి కనీసం నిలబడటానికి కూడా అవకాశం ఉంటుందని, ఎవరైనా ప్యాసింజర్లు బస్సు కోసం బస్టాండ్ ముందర నిలబడితే పండ్ల వ్యాపారులు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని దబాయిస్తూ ప్రయాణికులపై దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇందుకు స్పందించిన ఆలూరు ఎస్ఐ దిలీప్ కుమార్ తోపుడు బండ్లు పూలు పండ్లు వ్యాపారులతో మాట్లాడుతూ ఇక్కడ పబ్లిక్ కు ఇబ్బంది అవుతుందని, ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతోందని, మీరు తక్షణం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని, లేకపోతే సంత మార్కెట్ లో ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు తెలిపారు. ఇందుకు ఆలూరు పట్టణ ప్రజలకు ఎస్ఐ దిలీప్ కుమార్ వాట్సాప్ చెప్పారు. పెట్టుకోండి, అడంతా ఖాళీ ఉన్నాయి కదా, అడన్నా ఖాళీ ఉన్నాయి కదా, అది వెనక్కి తీసుకోవాలి. మార్కెట్ వాళ్ళు ఎవరు కానీ మార్కెట్ దగ్గర దూరం ఉంది కదా, అది వచ్చేవాళ్ళు బాగా ఇంతకుముందు అక్కడ పెట్టుకున్నారు కదా మీరు. ఇప్పుడు ఆ బండ్లన్నీ తీసేస్తా, ఆ బండ్లన్నీ పక్కకు పెట్టేసి మీరు అక్కడ పెట్టుకోండి. మేము వచ్చేది సాయంత్రం కాదు, సాయంత్రం 4-5 వస్తుంది. వద్దు, నీ పంచాయతీ వద్దు, ఎనగ పెట్టుకోండి. అడంతా ఖాళీ ఉన్నాయి కదా, అడన్నా ఖాళీ ఉన్నాయి కదా, పెట్టిస్తాను. ఆ వెనక్కి వెళ్ళిపోవాలన్న ఆడ ఇప్పుడు ఏదైతే ఖాళీగా ఉంటుందో ఆ ఖాళీ ప్లేస్లో పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళందరూ లేదు కదా, అప్పుడే ఒకటో రెండో ఉన్నాయంటే ఇంకంతా ఖాళీలు ఉన్నాయి. ఎవరు వస్తాడమ్మా, షాప్ ఏది లేదు కదమ్మా. 4-5 వచ్చేది, ఆడొచ్చి వచ్చేది, అందరూ ఉంటారు కదా. బస్ స్టాండ్ ఆక్రమించుకున్నావు, బస్ స్టాండ్ ఆక్రమించుకున్నావు. చెప్పేది నువ్వు బాబు, నువ్వు కూడా ఉండకూడదు. సరే రేపు ఉదయం వస్తా, అక్కడ పెట్టిస్తా, మొత్తమైందా వెళ్ళిపోవాలని. రేపు ఉదయం వస్తా.